నమస్తే. ఆంధ్రప్రదేశ్ 10th మ్యాథమెటిక్స్ కోర్సులోని ఫస్ట్ చాప్టర్ రియల్ నెంబర్స్. ఈ చాప్టర్లో ఎక్సర్సైజ్ 1 కంప్లీట్ అయిన తర్వాత మనకున్న కాన్సెప్ట్ రీవిజిటింగ్ ఇర్రేషనల్ నెంబర్స్. ఇర్రేషనల్ నెంబర్స్ యొక్క రీక్యాప్చులేషన్ అన్నమాట. ఆల్రెడీ రీవిజిటింగ్ ఆఫ్ ఇర్రేషనల్ నెంబర్స్ అనే కాన్సెప్ట్ని థీరం 1.2, థీరం 1.3 లాస్ట్ సెషన్లో డిస్కస్ చేస్తున్నాం. అలాగే ఎగ్జాంపుల్ 5 కూడా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు ఎగ్జాంపుల్ 6, ఎగ్జాంపుల్ 7 ఈ 2 ప్రాబ్లమ్స్ని ఈ సెషన్లో డిస్కస్ చేద్దాం. చిల్డ్రన్, మీరు ప్రతి క్లాస్ని ఆర్డర్లోనే చూడండి, కంటిన్యూటీ ఉంటుంది. అప్పుడే కాన్సెప్ట్ పైన ఐడియా వస్తుంది, అంటే ఏ వీడియోలో మనం ఏ టాపిక్ డిస్కస్ చేసామన్నది. సో ఒక క్లాస్ ఒక సెషన్లోని ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ సెషన్లోని ఇన్ఫర్మేషన్కి ఇంటర్లింక్గా ఉంటుంది. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేయాలంటే లాస్ట్ సెషన్లో మనం డిస్కస్ చేసిన ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనేటువంటి మెథడ్ మీకు క్లియర్గా ఐడియా ఉండాలి. ఓకే, ఎనీవే నేను ఇప్పుడు కూడా దాన్ని రీకాల్ చేస్తూ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేద్దాం. అండ్ వన్ మోర్ రిక్వెస్ట్, మీరు ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ప్రియారిటీ ఇవ్వడం కాదు, కాన్సెప్ట్ని నేర్చుకోవాలి. కంటెంట్ పైన ఐడియా ఉన్నప్పుడు ఎన్ని డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఇచ్చినా కూడా మనం వాటిని సాల్వ్ చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఓకే చిల్డ్రన్, ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వి విల్ బి గివెన్ బై ఎనీ వన్ నంబర్. ఏదైనా ఒక నంబర్ ఇస్తాడు, ఆ నంబర్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. అది కాన్సెప్ట్, మనం ప్రూవ్ చేయాల్సింది. ఈ ప్రూఫ్ని ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనేటువంటి మెథడ్ యూజ్ చేసి చేస్తామన్నమాట. ఏంటి ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అని? √2 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి కదా. √2 అనేది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. బట్ మనం ఏమని అజ్యూమ్ చేసుకుంటాం? ఇట్ ఈస్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్, ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్. అది రేషనల్ నెంబర్ అని తీసుకొని ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తూ వెళ్తాం. అట్ లాస్ట్ సమ్వేర్ ఎక్కడో మనకు ఒక రాంగ్ ఇన్ఫర్మేషన్, రాంగ్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. అప్పుడు మనం ఏం చెప్తాం? అవర్ అజంప్షన్ ఈజ్ రాంగ్, గివెన్ ఇన్ఫర్మేషన్ ఈజ్ కరెక్ట్ అని. ప్రాబ్లంలో ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్కి అగెయిన్స్ట్గా తీసుకొని స్టేట్మెంట్ని ప్రాబ్లం చేస్తూ వెళ్తూ ఎక్కడో ఒక చోట రాంగ్ ఇన్ఫర్మేషన్ వస్తుంది, రాంగ్ స్టేట్మెంట్ వస్తుంది. దెన్ వీ విల్ యాక్సెప్ట్ దట్ గివెన్ ఈజ్ నాట్ ఎ రేషనల్ నెంబర్, ఇట్ ఈజ్ ఇర్రేషనల్ నెంబర్ అని. ఈ మెథడ్నే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్. కాంట్రడిక్షన్ అంటే యాక్చువల్ మీనింగ్ ఏంటంటే టు అపోజ్, వ్యతిరేకించడం, అపోజ్ చేయడం అండి. ఓకే, ఈ ఎగ్జాంపుల్స్ ఏంటి? ఎగ్జాంపుల్ 6 అండ్ ఎగ్జాంపుల్ 7. ఇక్కడ ఇర్రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు. ఓకే, వీ నో దట్ దోస్ ఆర్ ఇర్రేషనల్ నెంబర్స్, బట్ దాన్ని ప్రూవ్ చేయాలి. ఏంటి ప్రాబ్లం నెంబర్ చూద్దాం. ఎగ్జాంపుల్ 6, 5 - √3 ఈజ్ ఇర్రేషనల్ అన్నాడు. 5 - √3 ఇర్రేషనల్ అన్నాడు. 9th క్లాస్లో మనం ఏమని నేర్చుకున్నాం? ఇది ఒక రేషనల్ నెంబర్, క్లియర్. ఇది ఇర్రేషనల్ నెంబర్, క్లియర్. The sum or difference of rational and irrational is irrational నేర్చుకోవడం జరిగింది. అలాగే the product and quotient of rational and irrational is also irrational. అంటే ఒక రేషనల్ నెంబర్ని ఇంకొక ఇర్రేషనల్ నెంబర్ని తీసుకొని వాటిని యాడ్ చేసిన వాటి డిఫరెన్స్ అయినా, ప్రోడక్ట్ అయినా, కోషియంట్ అయినా మళ్ళీ ఇర్రేషనలే అవుతుంది. దీన్ని మనం 9th క్లాస్లో ఒక సెంటెన్స్ ఫార్మేట్లో, అంటే ప్రాపర్టీస్ ఆఫ్ ఇర్రేషనల్స్గా నేర్చుకోవడం జరిగింది. ఇప్పుడు దాన్ని ప్రూవ్ చేయబోతూ ఉన్నాం. ఎగ్జాంపుల్ 6 ఏమని ఇచ్చాడండి? వాట్ ఈజ్ గివెన్ నంబర్? గివెన్ నంబర్ ఈజ్ 5 - √3. టెక్స్ట్ బుక్లో మీకు పారాగ్రాఫ్ వైజ్గా ఉంటుంది, అంటే సెంటెన్స్ ఫార్మేట్లో ఉంటుంది, స్టెప్ బై స్టెప్ ఉండదు. నాకు తెలిసి ఆ మెథడ్ కంటే ఇలా స్టెప్ బై స్టెప్ చేయడం అనేది చాలా ఈజీ ఫర్ బెటర్ అండర్స్టాండింగ్, అంతే. గివెన్ నంబర్ ఈజ్ 5 - √3. వీ నీడ్ టు ప్రూవ్ 5 - √3 ఈజ్ ఇర్రేషనల్. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. బట్ మనం ఏమని అజ్యూమ్ చేసుకుందాం? ఇట్ ఈజ్ నాట్ అన్ ఇర్రేషనల్ నెంబర్, ఇట్ ఈజ్ ఎ రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుందాం. లెట్ 5 - √3 ఈజ్ అ రేషనల్. ఇదే కదా మనం ఇందాక మాట్లాడుకుంది ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అనేది. ఇచ్చిన స్టేట్మెంట్కి అగెయిన్స్ట్గా మనం అజంప్షన్ చేసుకోవడం జరుగుతుంది. ఇర్రేషనల్ అని మనం ప్రూవ్ చేయాలి, బట్ ఎలా కన్సిడర్ చేస్తున్నాం? రేషనల్ అంటూ ఉన్నాం. సో ఈ నంబర్ రేషనల్ అన్నప్పుడు డెఫినెట్గా P/Q ఫామ్లో రాసుకోవచ్చు కదా.
లేదా ఏ బై బి ఫామ్లో రాసుకోవచ్చు కదా, ఎందుకంటే ఎనీ రేషనల్ నంబర్ క్యాన్ బి రిటన్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ. సో ఏమని అజ్యూమ్ చేసుకుందాం, లెట్ 5 minus root 3 is equals to a by b, where a comma b are integers and b not equals to 0. అలాగే a b are co-primes. ఏబీలు కో-ప్రైమ్స్ అని తీసుకుంటాం, అంటే వీటికి హయ్యెస్ట్ కామన్ ఫ్యాక్టర్ 1 మాత్రమే, వేరే కామన్ ఫ్యాక్టర్ ఉండదు. ఇది ఒక రేషనల్ నెంబర్, దీన్ని పీ బై క్యూ ఫామ్లో రాసుకోవచ్చు. నాట్ ఓన్లీ ఏ అండ్ బి, ఏ బి లెటర్సే కాదు, మీరు ఏ లెటర్స్ అయినా తీసుకోవచ్చు, నో ప్రాబ్లం. దేర్ ఫోర్ ఏంటి, 5 minus root 3 is equals to a by b. దీన్ని ఈ ఈక్వేషన్ని రీఅరేంజ్ చేద్దాం. Let us bring a by b to this side, send minus root 3 to other side. So 5 minus a by b, అటువైపు ఉన్న ప్లస్ a by b ఇటు సైడ్ వస్తే మైనస్ a by b, అండ్ ఇటువైపు ఉన్న మైనస్ రూట్ 3 అటు సైడ్ వెళ్తే మళ్ళీ ఇక్కడ క్రాస్ మల్టిప్లికేషన్ చేద్దామా, ఏమవుతుంది, 5 into b, 5b minus a divided by b is equals to root 3. ఇక్కడ ఏబి ప్లేస్లో యూ టేక్ ఎనీ ఇంటీజర్, ఏబి ప్లేస్లో మనం ఎలాంటి ఇంటీజర్స్ రాసినా హోల్ ఎల్హెచ్ఎస్ పార్ట్ రేషనల్ నెంబర్ అవుతుంది, కానీ ఆర్హెచ్ఎస్ పార్ట్ రూట్ 3 అనేది ఇర్రేషనల్. ఆల్రెడీ మనం ప్రూవ్ చేసాం లాస్ట్ సెషన్లో, రూట్ 3 ఈజ్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేసాం. ఓకే, సో అదే ఇన్ఫర్మేషన్ ఇక్కడ రాద్దాం. ఫర్ ఎనీ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి, ఫర్ ఎనీ ఇంటిగ్రల్ వాల్యూస్ ఆఫ్ ఏ అండ్ బి, ఏబి ప్లేస్లో మీరు ఎనీ ఇంటీజర్స్ రాయండి, ఎల్హెచ్ఎస్ 5b మైనస్ ఏ బై బి ఈజ్ రేషనల్. ఎల్హెచ్ఎస్ రేషనల్ అవుతుంది. సో ఒక రేషనల్ నంబర్ ఇర్రేషనల్ నెంబర్కి ఈక్వల్ అంటే ఈక్వల్ అవ్వదు. ఇది రాంగ్ స్టేట్మెంట్ అన్నమాట, అవునా? బట్ ద ఫ్యాక్ట్ ఈస్ root 3 is irrational. ఇక్కడ ఇది రేషనల్ నెంబరే, ఓకే, బట్ రూట్ 3 అనేది ఇర్రేషనల్ నెంబర్. ఒక రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ ఎప్పుడు ఈక్వల్ కాదు, ఎందుకంటే ఈ రెండు కూడా డిఫరెంట్ సెట్స్లో ఉంటాయి. రేషనల్ నెంబర్స్ ఆర్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ ఇర్రేషనల్ నెంబర్స్. దేర్ ఫోర్ a rational number is not equals to irrational. ఒక రేషనల్ నంబర్ ఇర్రేషనల్ నంబర్కి ఈక్వల్ అవ్వదు. సో దిస్ స్టేట్మెంట్ ఆర్ దిస్ ఈక్వేషన్ అరైజెస్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అజంప్షన్. మనం రాంగ్గా అజ్యూమ్ చేసుకున్నాం కాబట్టి ఈ కాంట్రడిక్షన్ స్టేట్మెంట్ వచ్చింది. ఓకే, దేర్ ఫోర్ ద కాంట్రడిక్ట్ statement has arisen because of our wrong assumption. మనం రాంగ్గా అజ్యూమ్ చేసుకున్నాం. ఏమని, 5 minus root 3 రేషనల్ అని అజ్యూమ్ చేసుకున్నాం, బట్ ఇట్ ఈస్ అన్ ఇర్రేషనల్ నెంబర్. దేర్ ఫోర్ 5 minus root 3 ఈజ్ ఇర్రేషనల్. 5 minus root 3 రేషనల్ నెంబర్ అని తీసుకోవడం వల్ల ఇది వచ్చింది. ఇది రాంగ్ అనమాట, కంప్లీట్గా రాంగ్. క్లియర్? చాలా ఈజీగా ఉంటుంది. నెంబర్ ఆఫ్ టైమ్స్ అట్లీస్ట్ ఒక 2 to 3 times చేసినట్టయితే ఈ మెథడ్ వచ్చేస్తుంది. ఈ ఎగ్జాంపుల్ ప్రాబ్లమే మనకి ఎక్సర్సైజ్లో కూడా విత్ డిఫరెంట్ నెంబర్స్ ఉంటుంది, జాగ్రత్తగా అర్థం చేసుకోండి. నెక్స్ట్ ఎగ్జాంపుల్ 7 చూద్దాం. వాట్ ఇట్ ఈస్, షో దాట్ 3 root 2 ఈజ్ ఇర్రేషనల్. ఒక రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్ వాటి ప్రోడక్ట్ ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి. ఎగ్జాంపుల్ 7, గివెన్ నంబర్ ఈజ్ 3 root 2. మనం ఏమని ప్రూవ్ చేయాలి, టు ప్రూవ్ 3 root 2 ఈజ్ ఇర్రేషనల్. ఇది ఒక ఇర్రేషనల్ నెంబర్ అని ప్రూవ్ చేయాలి. బట్ ఎలా అజ్యూమ్ చేసుకుందాం, ఇట్ ఈస్ ఎ రేషనల్ నెంబర్ అని అజ్యూమ్ చేసుకుందాం. లెట్ అస్ అజ్యూమ్
that 3√2 ఈజ్ రేషనల్. 3√2 అనేది రేషనల్ నెంబర్గా అజ్యూమ్ చేసుకుంటుంది. రేషనల్ నెంబర్ అన్నప్పుడు డెఫినెట్గా p/q ఫామ్లో రాయొచ్చు. లెట్ 3√2 ఈజ్ ఈక్వల్స్ టు p/q. ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో నేను ఏ బి అనే లెటర్స్ యూజ్ చేశాను, ఇక్కడ PQ యూజ్ చేస్తాను, నో ఇష్యూ. వేర్ p, q ఆర్ ఇంటీజర్స్ అండ్ q నాట్ ఈక్వల్స్ టు 0. అలాగే p, q ఆర్ కో ప్రైమ్స్, అంటే p/q అనేది స్టాండర్డ్ ఫామ్లో ఉంది అని. దీన్ని రీఅరేంజ్ చేద్దాం. 3√2 is equals to p/q కదా. let us send 3 to other side. √2 is equals to p/3q. For any integral values of p and q, RHS is a rational number, but LHS √2 ఏంటి, irrational number. దీన్ని ఆల్రెడీ ప్రూవ్ చేసాం. సో for any integral values of p and q, అంటే pq ప్లేస్లో ఏ ఇంటీజర్స్ అయినా రాయండి, LHS అనేది p/3q ఈజ్ రేషనల్. p/3q అనేది రేషనల్, బట్ √2 ఈజ్ ఇర్రేషనల్. ఇది రేషనలే, బట్ √2 అనేది ఇర్రేషనల్, ఆల్రెడీ ప్రూవ్ చేసాం. సో ఒక రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్కి ఎప్పుడూ ఈక్వల్ కాదు. అదే సెంటెన్స్ ఇక్కడ రాద్దాం. రేషనల్ నెవర్ ఈక్వల్స్ టు అన్ ఇర్రేషనల్. ఒక రేషనల్ నంబర్ ఇర్రేషనల్ నంబర్కి ఎప్పుడూ ఈక్వల్ అవ్వదు. సో ద కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ హ్యాస్ అరైజన్ బికాస్ ఆఫ్ అవర్ రాంగ్ అజంప్షన్. ఓకే, ద అబౌవ్ contradictory statement has arisen because of our wrong assumption. మనం అజ్యూమ్ చేసుకున్నదేంటి, 3√2 ఈజ్ రేషనల్. కానీ అలా తీసుకోవడం వల్ల స్టేట్మెంట్ అనేది రాంగ్ అయింది. సో మనం ఏమి ప్రూవ్ చేస్తాం, 3√2 ఈజ్ ఇర్రేషనల్. దేర్ఫోర్ 3√2 ఈజ్ ఇర్రేషనల్. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. ఈ మెథడ్నే ప్రూఫ్ బై కాంట్రడిక్షన్ అని పిలవడం జరుగుతుంది. ఇచ్చిన స్టేట్మెంట్కి అగెయిన్స్ట్గా మనం తీసుకోవాలి, దాన్ని ఇర్రేషనల్ అని ప్రూవ్ చేయాలి, బట్ రేషనల్గా తీసుకుంటూ ప్రాబ్లం సాల్వ్ చేసినప్పుడు ఒక స్టేట్మెంట్ వచ్చింది ఏంటి, రేషనల్ నెంబర్ ఈక్వల్స్ టు ఇర్రేషనల్ అని. బట్ రేషనల్ నెంబర్ ఇర్రేషనల్ నెంబర్స్ ఎప్పుడు ఈక్వల్ కాదు, బోత్ ఆర్ డిఫరెంట్. ఓకే, బోత్ బిలాంగ్స్ టు డిఫరెంట్ సెట్స్ అనమాట. సో ఈ కాంట్రడిక్టరీ స్టేట్మెంట్ ఎందుకు వచ్చింది అంటే మనం రాంగ్గా అజ్యూమ్ చేసుకోవడం వల్ల మనం ఆ స్టేట్మెంట్ చెప్పేస్తాం. హోప్ యూ అండర్స్టూడ్ దిస్. దీంతో మనకు ఎగ్జాంపుల్ కంప్లీట్ అయింది. ఇదే వేలో మనకి ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి. ఎక్సర్సైజ్లో జస్ట్ దెర్ ఆర్ 3 ప్రాబ్లమ్స్. ఈ ఎక్సర్సైజ్ ప్రాబ్లమ్స్ని మన అనదర్ సెషన్లో డీటెయిల్గా డిస్కస్ చేద్దాం. థ్యాంక్ యూ.